హలో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే ప్రధాన వాదనలు అనుమతించాలా లేక 2023లో కేంద్ర రాష్ట్ర అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి మార్గదర్శకాలను కలిపి వినాలా అన్నదానిపై ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు జరగనున్నాయి. ఇవాళ రేపు జరిగే వాదనలో ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయం రెండు రాష్ట్రాలకు కీలకం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 వరకే పరిమితం కావాలని ఆంధ్రప్రదేశ్, ఇక రెండింటిలోనూ ఒకే రకమైన అంశాలు ఎక్కువగా ఉన్నందున రెండూ కలిపి వినాలని తెలంగాణ కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఆంధ్ర విభజన జరిగి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయినా కానీ కృష్ణా జలాలపై వివాదాలు ఆగలేదు. ఇక కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే ప్రధాన వాదనలు అనుమతించాలా లేక 23లో కేంద్ర అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి మార్గదర్శకాలను కలిపి వినాలా అన్నదానిపై ఇవాళ నుంచి కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు జరగనున్నాయి. ఇవాళ రేపు జరిగే వాదనలు ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయం రెండు రాష్ట్రాలకు చాలా కీలకంగా కానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 వరకే పరిమితం కావాలని ఆంధ్రప్రదేశ్, ఇక రెండింటిలోనూ ఒకే రకమైన అంశాలు ఎక్కువగా ఉన్నందున రెండూ కలిపి వినాలని తెలంగాణ కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది.